లతా, ఇదే సరైన సమయం. వాళ్ళిద్దరి బంధం గట్టిపడకముందే సుభద్రని దేవబాబు నుంచి వేరు చేస్తే, అటు రాజమండ్రి వెళ్లకుండా ఇటు ఇంటికి రాకుండా దారిలోనే తన్నంతం చేస్తే, సుభద్ర, ఈ లత రూపంలో నీకు పట్టిన దురదృష్టం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎప్పటికైనా దేవబాబు నావాడు. తన ముందే కళ్ళు ముయ్యడానికి రెడీ అయిపో. నువ్వు ఎన్నోసార్లు మృత్యు నుంచి తప్పించుకునుండొచ్చు, కానీ ఈసారి ప్లాన్ చేస్తుంది ఈ లత. నువ్వు తప్పించుకోలేవు. ఖచ్చితంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు. సుభద్ర, నువ్వు బాధపడకు. అది కాదు దేవ్, అమ్మకి హార్ట్ అటాక్ అంటే టెన్షన్గా ఉంది. ఏం పర్లేదు సుభద్ర, హాస్పిటల్కి వెళ్తున్నాగా, కంగారు పడకు. అదిగో వాళ్లే, వెళ్ళి గుద్దయ్. ఓకే మేడం. సుభద్ర, 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 ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. లేదు లేదు, నేను బ్రతకను. అలా అనుకు సుభద్ర. నాకు తెలిసిపోతుంది దేవ్, నా ప్రాణం నిలబడదు. ఇవే నాకు చివరి క్షణాలు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నిన్ను నేను బ్రతికించుకుంటాను. ప్లీజ్ దేవ్, ఇక్కడే ఉండు. సుభద్ర, సుభద్ర, నిన్ను కాసేపు ఇలాగే చూడనివ్వు. సుభద్ర, అయిపోయింది, అంతా అయిపోయింది. ఎన్ని ఆశలు పడ్డాము, ఎన్ని కలలు కన్నాము, అన్ని మాయమైపోయాయి. కాదు సుభద్ర, నువ్వు అలా మాట్లాడకు సుభద్ర, నాకు భయం వేస్తుంది. సుభద్ర, సుభద్ర, నేను దూరమైపోతానని భయమా? తప్పదు దేవ్, నేను లేకుండా నువ్వు బ్రతకాల్సిందే. లేదు లేదు, నేను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తాను. వద్దు, నీతో లైఫ్ లాంగ్ కలిసి బ్రతకలేకపోతున్నా. కనీసం నిన్ను ఇలా చూస్తూ కళ్ళు పోయినవి దేవ్. కనీసం కనీసం నిన్ను చూస్తూ పోయానన్న సంతృప్తినైనా నాకు మిగిలినవి దేవ్. అయ్యో,
దేవ్, నీతో కలిసి బ్రతుకుదాం అనుకున్నాను. నిన్ను రాజులా చూసుకుందాం అనుకున్నాను. నీ మనసులో రాణిలా ఉందాం అనుకున్నాను. సుభద్ర, ప్రపంచంలో ఏ జంట లేనంత ఆనందంగా ఉండాలని ఎంతో ఆశపడ్డాను. కానీ సుభద్ర, ఆశలన్నీ గల్లంతైపోయాయి. దేవ్ దేవ్ నాదొక చివరి కోరిక. మా అమ్మకి మాత్రం ఏం జరగకూడదు. ఈ టైంలో అన్నయ్య పక్క నుండి ఓదార్చాల్సిన నేను తనకి తీరని దుఃఖాన్ని మిగిల్చి సుభద్ర, నన్ను క్షమించమని చెప్పు. వచ్చే జన్మలో కూడా తనకి చెల్లెలిగా పుడతానని చెప్పు. సుభద్ర. దేవ్ దేవ్, నీతో కలిసి బ్రతకలేకపోతున్నందుకు నువ్వు నన్ను క్షమిస్తావు కదా? బాధపడవు కదా? సుభద్ర, అలానే నాకు మాటివ్వు దేవ్. బాధపడనని మాటివ్వు. సుభద్ర, మాటివ్వు దేవ్. సుభద్ర, నీకెలా మాట ఇవ్వమంటావు సుభద్ర? ప్లీజ్ మాటివ్వు. నేను లేకపోయినా నువ్వు సంతోషంగా ఉంటావన్న నమ్మకంతో నన్ను వెళ్ళని. సుభద్ర, దేవ్, సుభద్ర, దేవ్, సుభద్ర, దేవ్. సుభద్ర. సుభద్ర, సుభద్ర, ఏయ్, లేగో, లేగో, సుభద్ర, సుభద్ర, మాట ఇవ్వమని అడిగావుగా, మాట తీసుకోకుండా వెళ్ళిపోతావా? సుభద్ర, లేగు సుభద్ర, పాపం. లేగు సుభద్ర, సుభద్ర, సుభద్ర. ఎందుకు దేవి ఏడుస్తావు? నీకు నేనున్నాను. ఆ సుభద్ర కంటే 100 రెట్లు ఎక్కువ ప్రేమగా నేను నిన్ను చూసుకుంటాను. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు సుభద్ర? ఇది నీకు న్యాయమా సుభద్ర? వద్దు, నువ్వు లేని జీవితం నాకు వద్దు. నేను నీతో పాటు వచ్చేస్తాను. నువ్వు లేని ఈ లోకంలో నాకు చోటు లేదు. ఇద్దరి లోకం ఒక్కటే కావాలి. ఇద్దరి లోకం ఒక్కటే కావాలి. దేవ్ బాబు, దేవ్ బాబు, ఏంటి ఇలా జరుగుతుందా? దేవ్ బాబు నాకు దూరం అయిపోతాడా? ఆ సుభద్ర కోసం తన ప్రాణం తీసుకుంటాడా?
నా ప్రేమను అర్థం చేసుకోకుండా తన కోసం వెళ్ళిపోతాడా? టెన్షన్ పడుతున్నావా లత? నువ్వు సుభద్ర ప్రాణం తీస్తే దేవ్ చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తానని ఆ వసుమతి చేత మాట తీసుకునొచ్చావు. కానీ సుభద్ర దూరం అయిపోతే ఏం జరుగుతుందో చూసావు కదా. ఇప్పుడు దేవ్ వేరు సుభద్ర వేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఎవ్వరూ విడదీయలేని ప్రేమ అనే అద్భుతమైన బంధం వాళ్ళిద్దరినీ కలిపేసింది. ఆ బంధాన్ని తెంచాలని చూస్తే దేవ్ నీకు దక్కడు. నువ్వు సుభద్ర ప్రాణం తీస్తే ఆటోమేటిక్గా దేవ్ కూడా ప్రాణత్యాగం చేస్తాడు. మర్చిపోయావా? సుభద్ర తనని నమ్మట్లేదని తన ముందే విషం తాగాడు. సుభద్ర తనని క్షమించకపోతే ఈ జన్మే అక్కర్లేదని ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. అంతెందుకు, సుభద్ర వస్తుందని తెలిసేంత వరకు అసలు ట్రీట్మెంటే తీసుకోలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించావా? సుభద్ర తనని తిరిగి ప్రేమిస్తుందని తెలిసి దేవ్ మనిషి అయ్యాడు. చావుని జయించిన మనిషి అయ్యాడు. నిలువెత్తు ప్రేమగా మారాడు. ఆ ప్రేమ బంధాన్ని తెంచి నువ్వు సుభద్ర ప్రాణం తీస్తే పోయేది సుభద్ర ప్రాణం మాత్రమే కాదు లత, దేవ్ ప్రాణం కూడా. నువ్వేదో దేవుతో నీ జీవితాన్ని ఊహించుకుంటున్నావు, కానీ సుభద్ర ఊపిరాపితే నీ ఊహ నిజం కాదు. నువ్వు కోరుకున్న ఏ కోరిక తీరదు. సుభద్ర ఊపిరితో పాటు నీ కోరిక కూడా గాల్లో కలిసిపోతుంది తప్ప నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కదు. అంటే సుభద్ర ప్రాణం తీస్తే నీ చేతులతో నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు అవుతుంది. అలా జరగకూడదు. నేను దేవుబాబు లేకపోతే బతకలేను. అయితే నువ్వు కూడా చావడం గ్యారంటీ. ఎందుకు ఇలా మాట్లాడతావు? ఎందుకు అలా నవ్వుతావు? నేను దేవుబాబుని ఎంత ప్రేమించానో ఎవ్వరికీ తెలియకపోవచ్చు, కానీ నా అంతరాత్మవైన నీకు తెలీదా? నా ప్రేమ ఎంత బలమైందో నీకు అర్థం కాలేదా? అసలు దేవుబాబు కోసం ఒక ప్రాణం తీయడానికే తెగించానే. అయినా నా ప్రేమ విలువ నీకు తెలియలేదా? ఆ సుభద్రని అంతం చేయలేక, దేవుబాబుని దక్కించుకోలేక ఇలా జీవితాంతం ఏడుస్తూ ఉండాల్సిందేనా? నేను దేవుబాబు ఇక కలవలేమా? కలుస్తారు. కలుస్తామా? ఎలా కలుస్తాం చెప్పు? దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటా మార్గం చెప్పు? దానికోసం ఎంతకైనా తెగిస్తాను. అక్కర్లేదు. దేవ్ నీకు దక్కాలంటే నువ్వు చంపాల్సింది సుభద్రని కాదు, దేవ్ మనసులో సుభద్ర మీదున్న ప్రేమని. ఎస్, దేవ్ ఆ సుభద్రని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు కదా. ఆ ప్రేమనే గనక నువ్వు అంతం చేయగలిగితే అప్పుడు దేవ్ నీకు దక్కుతాడు. ఎస్, కరెక్ట్. ఆ సుభద్ర కోసం కన్న తండ్రి మీదే చేయి చేసుకున్నాడు దేవుబాబు. అంత పిచ్చి ప్రేమని పెంచుకున్న దేవుబాబుని నా వైపుకు తిప్పుకోవాలంటే సుభద్ర అంతం సరైన మార్గం కాదు. ముందు తన మనసులో సుభద్ర మీదున్న ఫీలింగ్స్ని అంతం చెయ్యాలి. ఆ ప్రేమని నాశనం చెయ్యాలి. ఆ ఆప్యాయతని, అభిమానాన్ని కాల్చేయాలి. ఆ అనురాగాన్ని బూడిద చెయ్యాలి. అలా జరిగితేనే దేవ్ నా సొంతం కాగలడు. చేస్తా. ముందు దేవుబాబుకి సుభద్ర మీద అసహ్యం కలిగేలా చేస్తా. ఇద్దరి మధ్య ప్రేమ బంధాన్ని తెంచేస్తా. ఇద్దరిని దూరం చేస్తా. తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన సుభద్రని అంతం చేస్తా. ఆ తర్వాత దేవుబాబుని నా సొంతం చేసుకుంటా.
హలో పూజారి, అర్చన ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదేంటి? హాస్పిటల్లో ఉన్నాం. అమ్మకి బాలేదు. ఏంటి, అత్తయ్యకి బాలేదా? ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చింది. ఏంటి అర్చన, అత్తయ్యకి హార్ట్ అటాక్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది? అర్చన, నేను మళ్ళీ చేస్తాను పూజారి. హలో హలో అర్చన, హలో హలో. అక్క, చూడక్క, అమ్మ చూడు ఎలా ఉందో. ఊరుకో సుభద్ర. అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా బాధపడితే ఎలా? అర్చనకి ధైర్యం చెప్పాలి కానీ అత్తయ్యకేం కాదు, ఊరుకో. అసలు ఇంత సడన్ గా ఎలా వచ్చిందో తినా? కోర్టులో ఏమైనా జరిగిందా? అవునక్క, మనకు అన్యాయం జరిగింది. అవినీతి ముందు, మోసం ముందు మన న్యాయం నిలబడలేకపోయింది. ఆ బాధ తట్టుకోలేకే అమ్మకి గుండెపోటు వచ్చింది. అసలేం జరిగింది అర్చన? ఆ హరితకి శిక్ష పడుతుందని నమ్మకంగా ఉన్న మాకు ఆ నమ్మకం పోయిందక్క. ఆ ఫోన్లో సాక్ష్యం ఉంది. ఏది మీ దగ్గరుందా? ఆ రోజు నేనే ఈ ఫోన్ మీకు తీసుకొచ్చిచ్చాను కదా. చూసారు యువరానర్, ఇంతవరకు హరికృష్ణ సిరీసే యాక్ట్ చేశారనుకున్నాను, కానీ ఇప్పుడు కన్న తల్లిని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఏంటి అన్నయ్య? అన్నయ్యకి కోర్టు శిక్ష వేసిందా? అదేంటి, హరితకి శిక్ష పడి తనకి బుద్ధొస్తుందని మేమనుకుంటే బావగారికి శిక్ష పడ్డమేంటి? ఇదంతా ఆ లాయర్ కృష్ణకాంత్ చేసిన పని. హరిత చేసిన నేరాలకి సాక్ష్యాలు లేవు. ఉన్న ఒక్క సాక్ష్యాన్ని ఆ లాయర్ అత్తయ్యని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తన దగ్గరికి తెప్పించుకొని డిలీట్ చేసేశాడు. తన వాదనతో ఈయన్ని దోషిగా నిలబెట్టాడు. ఇది చాలా అన్యాయం అవుతున్నా. ఏ తప్పు చేయని అన్నయ్యకు శిక్ష పడ్డమేంటి? అన్ని తప్పులు చేసిన హరితకి శిక్ష పడకపోవడం ఏంటి? అక్క, అమ్మని చూసిన డాక్టర్స్ వీళ్ళే అక్క. హలో డాక్టర్, నేను కూడా డాక్టర్నేనండి, సుభద్ర MBBS. మా అమ్మకి ఎలా ఉంది? ప్రెసెంట్ తన కండిషన్ ఏంటి? ఏం మెడికేషన్ యూజ్ చేస్తున్నారు? నౌ షీ ఈజ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అండి. ఏంటి సపోర్టివ్ ట్రీట్మెంటా? ఇమీడియట్ గా సర్జరీ చేయొచ్చు కదా డాక్టర్? అవునండి, ఆపరేషన్ చేసే సర్జన్ జయరాం గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. ఆవిడ రిపోర్ట్స్ అన్ని సర్కి పంపించాం. ఆయన చూసి రేపు మార్నింగ్ సర్జరీ చేద్దామన్నారు. హార్ట్ బీట్ చాలా లోగా ఉంది. ఆవిడ ఏజ్ కలా లోలో ఉండడం అంటే చాలా ప్రమాదకరమైన విషయం. అందుకే పేస్ మేకర్ పెట్టాలని జయరాం గారు చెప్పారు. పేస్ మేకరా? సర్జరీ చేస్తే సరిపోతుంది కదా డాక్టర్? పేస్ మేకర్ కూడా పెట్టాలా? ఆవిడ కండిషన్ చూసి
సర్జన్ గారు చెప్పిన మాటే మేము మీకు చెప్తున్నాం మేడం. పేస్ మేకర్ కూడా రెడీగా ఉంచమన్నారు. అవసరమైతే పెడతారంట. సరే డాక్టర్, కానీ మంచి బ్రాండే వాడతారు కదా. మార్కెట్లో 3-4 బ్రాండ్స్ ఉన్నాయి. మీరు కూడా డాక్టరే అంటున్నారు కదా, మీరే ఏ కంపెనీది పెట్టాలో చెప్పండి. అలా కాదు డాక్టర్, ఖర్చు ఎంతైనా పర్వాలేదు. ఉన్న వాటిలో ది బెస్ట్ అనేది మీకు తెలిసి ఉంటుంది కదా, అదే వాడండి. షూర్. మా హాస్పిటల్లో లేకపోయినా బయట నుంచి తెప్పిస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. మేము అమ్మని చూడొచ్చా? చూడొచ్చు, కానీ అవని డిస్టర్బ్ చేయొద్దు. అలాగే. అంటే ఈ ముసల్దాన్ని చావు అంచుల్లో నిలబెట్టి హరిత శిక్ష నుంచి తప్పించుకుందన్నమాట. నువ్వు నిజంగా గ్రేట్ హరిత. ఈ తల్లి ప్రాణం నాకేమైనా ఉపయోగపడుతుందేమో చూడాలి. అమ్మా, ప్రతిసారి నా గురించి నువ్వు కంగారు పడతావు, నా గురించి ఆందోళన పడతావు, కానీ అన్నయ్యకి శిక్ష పడిందన్న విషయాన్ని ఎందుకు తట్టుకోలేకపోయావమ్మా? నీకుండే ఎందుకు తట్టుకోలేకపోయింది? నన్ను క్షమించమ్మా. అన్నయ్యకి శిక్ష పడకుండా చేయలేకపోయాను. సుభద్ర, నువ్వు కూడా ఇలా బాధపడితే ఎలా? అది కాదు వదినా, గుండె ఎంత నీడ్సించిపోతే పేస్ మేకర్ పెడతారో తెలుసా? మా అమ్మకి ఆ పరిస్థితి ఏంటి? తనేం తప్పు చేసింది? ఆ టైంలో నేను పక్కనున్నా బాగుండేది. ఇంతకీ అన్నయ్యకి ఈ విషయం తెలుసా? లేదక్క. అన్నయ్యని తీసుకెళ్ళాక అమ్మకి స్ట్రోక్ వచ్చింది. నేను ఒకసారి అన్నయ్యని కలవాలి. వదినా, నేను మళ్ళీ వస్తాను. సుభద్ర, నేను కూడా వస్తాను. సరే. అర్చన, అమ్మ జాగ్రత్త. ఏంటి అలా జరిగిందా? హా, సరే సరే. ఏమైంది తులసి? సుభద్ర వాళ్ళ అమ్మగారికి హార్ట్అటాక్ వచ్చింది కదా. అవును. హరికృష్ణ గారికి కోర్టులో శిక్ష పడిందంట. ఆ బాధ తట్టుకోలేకే ఆవిడికి గుండెపోటు వచ్చిందంటండి. అదేంటి తులసి, హరికృష్ణ గారికి కోర్టులో శిక్ష పడ్డమేంటి? అసలు శిక్ష పడాల్సింది హరితకు కదా. తెలీదండి, హరితని విడుదల చేశారంట. ఇదిగోండి మీ చిప్ రెడీ. ఇది పేస్ మేకర్లో పెడితే దాన్ని మీ కంట్రోల్ పెట్టుకోవచ్చు. అంత టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు. ఆ చిప్కి సంబంధించిన కంట్రోలింగ్ సిస్టమ్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేశాను. తర్వాత ఏం చేయాలనుకున్నా మీ ఇష్టం.